హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఇవాళ చెప్పబోయే టిష్యూ టాపిక్ వచ్చేసరికి లాస్ట్ టిష్యూ నానా. సో మస్కులర్ టిష్యూ వరకు ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు చెప్పబోయే టిష్యూ వచ్చేసరికి న్యూరల్ టిష్యూ. న్యూరల్ టిష్యూ టాపిక్ డిస్కస్ చేసామంటే ఇక టిష్యూస్ మనం 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నట్టు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రాగ్, కాకరోచ్, అవి సెపరేట్ గా మీకు అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మనం న్యూరల్ టిష్యూ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు న్యూరల్ మనకి నర్వస్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అనుకుంటా. నర్వస్ సిస్టమ్ పని చేయకపోతే మనం సో నో వర్క్ అనుకుంటా, అవునా? సో నర్వస్ సిస్టమ్ అనేది ఎలా మేడప్ అయింది, ఎలా ఉంది అంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి అన్న. దట్ ఈస్ న్యూరాన్. న్యూరాన్ అంటే ఏంటి? సెల్. న్యూరల్ టిష్యూ ఉంది కదా, టిష్యూ అనేది దేంతో మేడప్ అయింది? సెల్ తోటి మేడప్ అయింది. సెల్ పేరేంటి? న్యూరాన్. ఓకే, నెక్స్ట్ అలాగే దేంతో ఇంకోటి ఏముంది నాన్న? న్యూరోగ్లియా. క్లియర్ గా ఒకటి చెప్తాను, న్యూరాన్ అనేది డివిజన్ జరగదు. కొట్టారనుకోండి అబ్బా అంటారా? సో అంటే ఏంటి? నీకు ఎక్స్ప్రెషన్, కండక్షన్ అంటే ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అనమాట. అక్కడ ఎవరైనా లేకపోతే కూర్చున్నా అమ్మా అని అంటాం అంటే రియాక్షన్ ఏంటి? ఇక్కడ నుంచి నీకేమైంది? నర్వస్ సిస్టమ్ కి పాస్ అయింది అంటే రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఆ రియాక్షన్స్ ని మొత్తం నీకు పంపిస్తూ నీకు ఇన్ఫర్మేషన్ ని పంపించేది ఎవరు అంటే న్యూరాన్. మన న్యూరోగ్లియా ఏం చేస్తుంది? సపోర్ట్ ని ఇస్తుంది, అలాగే డివైడ్ అవుతుంది. కానీ ఇక్కడ డివిజన్ జరగదు నానా. ఇది డివిజన్ అనేది జరగదు. క్లియర్ ఉందా? ఇది డివైడ్ అవ్వదు, ఇది డివైడ్ అవుతుంది. క్లియర్? ఓకే, ఇది సపోర్ట్ ని ఇస్తుంది. ఇదేమవుతుందంటే మొత్తం మెకానిజం ని రన్ చేస్తుంది. దాన్ని ఇదిగో కండక్షన్, ఎగ్జైటబిలిటీ. ఎగ్జైట్ అంటే ఏంటి? అమ్మా అన్నారు కదా, సో ఎగ్జైట్. ఓకే, కండక్షన్ ఇన్ఫర్మేషన్ ని కనెక్ట్ చేస్తూ ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ చేస్తూ ఉంటుంది. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, ఇట్ ఈస్ అ న్యూరాన్ యాక్ట్ యాజ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ న్యూరల్ టిష్యూ. అలాగే ఎపిథీలియం లో కూడా జంక్షన్స్ ని మనం ఏమన్నాం? జంక్షన్స్ ని కూడా ఎపిథీలియం లో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎపిథీలియం ఎవరు? జంక్షన్స్. అలాగే ఇక్కడ వచ్చేసరికి స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఎవరు? న్యూరాన్. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో మోర్ దాన్ ఇగోండి, దే మేడ్ అప్ ఆఫ్ మోర్ దాన్ 50% వాల్యూమ్ ఆఫ్ న్యూరల్ టిష్యూ. ఎంత ఉంటుంది? 50%, మోర్ దాన్ 50%. అండ్ నాన్ ఎగ్జైటబిలిటీ, ఇది ఎలాంటి కండక్షన్, ఎగ్జైటబిలిటీ ఏమి ఉండదు నానా. ఏమిస్తుంది? సపోర్ట్ ని ఇస్తుంది, ప్యాక్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్క్వాన్ సెల్స్, ఆలిగోడెండ్రోసైట్స్. అలాగే ఇంకా ఎక్కువగా డిస్కస్ చేసుకోవాలనుకుంటే మైక్రోగ్లియర్ సెల్స్. ఇవి డెప్త్ చాలా ఉన్నాయి. సో అవైతే నేనైతే ఇక్కడ మీకు ఎన్సీఆర్టీలో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డిస్కస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే న్యూరాన్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. సో స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ ప్రతి ఒక్కరు ఆల్రెడీ 10th క్లాస్ లో చూసే ఉంటారు కాబట్టి సో ఆ టాపిక్ అయితే ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? సో న్యూరాన్ గురించి, న్యూరాన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో న్యూరాన్ ఆల్రెడీ మీరు 10th లోనే చదివి ఉంటారు. ఓకే, సో 10th లోనే ఎక్కడో కదా, 10th లో చదివారు. సో న్యూరాన్ లో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయమ్మా? 3 పార్ట్స్. సెల్ బాడీ, డెండ్రైట్స్, యాక్సాన్. అవునా? సో సెల్ బాడీ ఇదిగోండి పార్ట్ మనము సెల్ బాడీ అంటాము.
సో సెల్ బాడీని ఏమంటాము అంటే సైటాన్ అంటారు, పెరికారియాన్ అంటారు. సెల్ బాడీకేనేమో సోమా అని కూడా అంటారు. సెల్ బాడీ, సైటాన్, పెరికారియాన్, సోమా. సో ఇవన్నీ కూడా సెల్ బాడీయే. ఎన్ని ఉన్నాయి అంటే ఒకటే ఉంటుంది సెల్ బాడీ. సో సెల్ బాడీలో లోపల ఎవరు ఉంటారంటే సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజం ఇది మొత్తం కూడా ఏంటిదమ్మా సైటోప్లాజం. అలాగే న్యూక్లియస్. ఎన్ని న్యూక్లియస్ ఉంటాయినా ఒకే ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అది సెల్ బాడీ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ బాడీ పైన బ్రాంచెస్ లాగా ఉన్నాయి, వాటిని ఏమంటాము అంటే డెండ్రైట్స్ అంటాము. అలాగే ఇక్కడ చూడండి అన్న సెల్ బాడీ డెండ్రైట్స్ ఇద్దరిలో కూడా గ్రాన్యూల్స్ ఉన్నారు, వాళ్ళని ఏమంటారంటే నిసెల్స్ గ్రాన్యూల్స్ అంటారు. ఏమంటారు? నిసెల్స్ గ్రాన్యూల్స్ అంటారు. నిసెల్స్ గ్రాన్యూల్స్ లో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. అది ఏం చేస్తుంది మనకి ప్రోటీన్స్ ని ప్రిపేర్ చేస్తుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి చూడండి అన్న ఆ తర్వాత ఇవి సెల్ బాడీ అండ్ డెండ్రైట్స్. నెక్స్ట్ వన్ చూడండి అన్న, నెక్స్ట్ వన్ ఏంటి ఆక్సాన్. సో ఇది ఆక్సాన్ రీజియన్. సో ఆక్సాన్ అనేవి కొన్ని ఆక్సాన్స్ వచ్చేసరికి మైలినేటెడ్ షీట్ తోటి ప్రెసెంట్ అయి ఉంటాయి, కొన్ని ఆక్సాన్స్ వచ్చేసరికి మైలినేటెడ్ తోటి ప్రెసెంట్ అయి ఉండు. ఎవరైతే మైలిన్ షీట్ తోటి మేడప్ అయి ఉంటాయో మైలినేటెడ్ ఆక్సాన్, మైలినేటెడ్ ఫైబర్స్. ఓకే, ఎవరైతే ఉండరో నాన్ మైలినేటెడ్. ఓకే, సో స్క్వాన్ సెల్స్ ఉంటాయి. స్క్వాన్ సెల్స్ పైన నీకు మైలిన్ షీట్ తోటి మైలిన్ ఫైబర్ తోటి మేడప్ అయి ఉన్నాయి. సో ఇక్కడ సెల్స్ మధ్యలో ఏమున్నాయంటే నోడ్ గ్యాప్ అనేది ఉంది, దాన్ని ఏమన్నాము అంటే నోడ్ ఆఫ్ రన్వీర్ అన్నాం. నోడ్ ఆఫ్ రన్వీర్. మరి ఇవి మైలిన్ షీట్ అనేవి ఇలా ఉన్నాయి కదా. సో మైలిన్ షీట్ నీకు గ్యాప్ ఇస్తూ ఉన్నాయి. గ్యాప్ ఇస్తూ ఉండడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే అంటే అంటే ఏవైనా కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా జంప్ అవుతూ వెళ్తాయి. జంప్ అయినప్పుడు ఏమవుతుందంటే నీకు స్పీడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. అలాగని ఇక్కడ మైలినేటెడ్ షీట్ లేదనుకోండి, అప్పుడు నార్మల్ గా ఇలా ట్రావెల్ అవుతాయి. సో అంటే ఇక్కడ స్పీడ్ గా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, ఇక్కడ స్లోగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఆక్సాన్ టెర్మినల్. ఇదిగోండి ఆక్సాన్ ఎండ్ రీజన్ ఏమన్నాము అంటే ఆక్సాన్ టెర్మినల్ పార్ట్ అన్నాము. ఆక్సాన్ టెర్మినల్ పార్ట్ లో ఒక బల్బ్ లాగా ఉన్నాయి, వీటిని ఏమన్నారు అంటే సినాప్టిక్ నోబ్ అంటారు. సినాప్టిక్ నోబ్ లో ఏమున్నాయి అంటే వెజికల్స్ ఉన్నాయి, సినాప్టిక్ వెజికల్స్. ఇవేం చేస్తాయంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ ని రిలీజ్ చేస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ ని రిలీజ్ చేస్తాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్ఫర్ అవుతూ మనకి సిగ్నల్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. అంటే కండక్షన్ అనేది స్పీడ్ గా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇది మీకు న్యూరాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి నాన్న. మోటార్ న్యూరాన్, సెన్సరీ న్యూరాన్, మిక్స్డ్ న్యూరాన్. అర్థమవుతుందా? మోటార్ న్యూరాన్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి సెన్సరీ న్యూరాన్, మిక్స్డ్ న్యూరాన్. మిక్స్డ్ అంటే రెండు కలిసిపోయి ఉన్నదాన్ని మిక్స్డ్ న్యూరాన్ అంటారు. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి మనకి ఇక్కడ బాడీకి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని ఏమంటారంటే మోటార్ న్యూరాన్ అంటారు. మోటార్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయి, మోటార్ స్విచ్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయి. అలాగే ఇదేంటిది మోటార్. ఓకే, సో బ్రెయిన్ నుండి నీకు ఇక్కడికి పాస్ అయితే సిగ్నల్ దాన్ని ఏమంటారంటే మోటార్ న్యూరాన్ అంటారు. ఇక్కడ నుండి బ్రెయిన్ కి వెళ్తే తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు అంటే సెన్సరీ న్యూరాన్ అంటారు. మోటార్ న్యూరాన్, సెన్సరీ న్యూరాన్. ఓకేనా? సో ఇది మీకు న్యూరాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పటికి మీకు టిష్యూస్ 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేవి కంప్లీట్ అయ్యాయి.